ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభ నష్టాలు ఊగిసలాడుతున్నాయి. అదానీ పవర్, గేల్, డిఎల్ఎఫ్ షేర్లు లాభాలు, ఇన్ఫోసిస్, ఐఓసిఎల్, ఇక అవెన్యూ సూపర్ మార్కెట్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఈ రోజు మార్కెట్స్ కి సంబంధించి వారి విశ్లేషణ తెలియజేసేందుకు బిజినెస్ అనలిస్ట్ వివేక ప్రసాద్ గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, ఆంథ్రోపిక్ న్యూస్ వచ్చిన తర్వాత సాఫ్ట్వేర్ స్టాక్స్ అన్ని కూడా బాగా తగ్గాయి. వాటిపై అంచనాలు తగ్గించుకోవడం మంచిదా, లేదంటే ఈ తగ్గిన రేట్లలో ఏమైనా అట్రాక్టివ్ గా కనబడుతున్నాయా? ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీ ఇండస్ట్రీస్ మీద ఇప్పుడు అట్రాక్టివ్ గా ఉన్న మాట కరెక్ట్ పక్కన పెడితే వాల్యుయేషన్స్ తగ్గించుకోవాలి, అంటే ఎక్స్పెక్టేషన్స్ ఖచ్చితంగా తగ్గించుకోవాలి. మేము కూడా యాక్చువల్ గా మా యొక్క పందాకి భిన్నంగా సాధారణంగా నంబర్ల ఆధారంగానే పనిచేసే మేము ఇటువంటి మేజర్ ఎర్త్ షాటరింగ్ న్యూస్ అంటే మొత్తం ఇన్ఫోసిస్ లాంటి లేదా ఇన్ఫోటెక్ కంపెనీలన్నిటికీ కూడా ఫౌండేషన్స్ ని చెదిరించేటువంటి పెద్ద న్యూస్ కాబట్టి దానికోసం ఒక్కసారి ఇంతవరకు చేయని ఎక్స్పెరిమెంట్ చేస్తూ అన్ని కంపెనీలకి కూడా కొద్దిగా గొప్ప వాల్యూ తగ్గించవలసిన పరిస్థితి ఈ రోజు ఉత్పన్నమైంది. ఎందుకు అంటే యాంథ్రోపిక్ రావడం మూలంగా బిజినెస్ లో దెబ్బతిని కంపెనీలు మూతపడిపోతాయని భయం ఎవరికి అవసరం లేదు. కానీ దాని మూలంగా రాబోయే రోజుల్లో రెవెన్యూ ప్యాటర్న్ కొద్దిగా మారుతుంది. దాని యొక్క క్లారిటీ రావాలి అంటే మీరు నేను మాట్లాడటం కాకుండా ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఇన్ఫోసిస్ కానీ, టీసీఎస్, యాక్సెంచర్, కాగ్నిజెంట్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలు అన్ని వచ్చి దీని మూలంగా రాబోయే ఇంపాక్ట్ ఫైనాన్షియల్ గా పెద్దగా ఉండదు అని చెప్తే తప్పితే మళ్ళీ పూర్వ వాల్యుయేషన్స్ ఇవ్వడం అనేది అంతగా మంచి పద్ధతి కాదు. అందువల్ల నేను ఏం చేయడం జరిగిందంటే వాటన్నిటి కూడా తగ్గించడం జరిగింది. లేకపోతే మీరు అడిగింది ఏంటంటే ఇవాళ రోజున సాఫ్ట్వేర్ ఇంకా ఏమైనా అవకాశాలు ఉన్నాయా అన్నారు. అది చాలా మంది మైండ్ లో ఉన్నటువంటి ప్రశ్న. దానికి ఆన్సర్ చెప్పబోయే ముందు లేదా లిస్టు చూపించబోయే ముందు నేను చెప్పవలసినటువంటి డిస్క్లైమర్ ఏంటంటే ఎన్ని కంపెనీలు ఉన్నా అన్ని కంపెనీల్లో లాభాలు కొద్దిగా గొప్ప పెంచుకుంటున్న కంపెనీలు అవి మన అంచనా ప్రకారం ఫేర్ వాల్యూ తగ్గించిన తరువాత కూడా ఇంకా కనీసం 30% గ్యాప్ ఉన్న కంపెనీలు ఏమైనా ఉన్నాయా అంటే మార్కెట్ లో బాగా పడిపోవటం మూలంగా ఇప్పటికి కూడా అట్రాక్టివ్ గా కనపడే కంపెనీలు ఏమైనా ఉన్నాయా అని చూసి ఒక 5 కంపెనీలు ఐడెంటిఫై చేయడం జరిగింది. అందులో కొన్ని మన ఇన్వెస్టర్స్ యొక్క మన ప్రేక్షకులకి అది సాఫ్ట్వేర్ కంపెనీ కాదు కదా అనొచ్చు, కానీ సాఫ్ట్వేర్ ప్రధానంగా భూమికి చేసే కంపెనీల్లో ఇండియా ప్రధానంగా భూమికి చేసే కంపెనీలు కూడా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు నా స్క్రీన్ మీద లిస్ట్ షేర్ చేస్తున్నాను. ఎవరైనా చూడగలిగితే 197 అంటే పేటిఎం, అది సాఫ్ట్వేర్ కంపెనీ కాదు అనుకుంటే కాదనుకోండి, కానీ అది ప్రధానంగా పనిచేసే సాఫ్ట్వేర్ బేస్ మీద. తర్వాత లేటెంట్ వ్యూ అనలిటిక్స్, అది రెండవది 38% గ్యాప్ ఉంది. తర్వాత కోఫోర్జ్ ఈ మధ్యనే వేరే కంట్రీస్ లో పెద్ద కంపెనీ ఏ కోసం ఎక్వైర్ చేసిన కంపెనీ, గతంలో ఎన్నో సార్లు కొత్త కంపెనీలు ఎక్వైర్ చేసి కలుపుకోగలిగిన కంపెనీ. అందువల్ల ఈ కంపెనీకి ఈ యాంథ్రోపిక్ లాంటివి వచ్చినా కూడా ప్రమాదం కొద్దిగా తక్కువ ఉండే అవకాశం ఉంది. కాబట్టి కోఫోర్జ్, ఇండియా మార్ట్ ఇంటర్మెష్, పెర్సిస్టెంట్. ఇక్కడ మీరు గమనించాల్సిందంటే ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, హెచ్సిఎల్ టెక్నాలజీస్ అన్ని మంచివి కాదు అని కాదు, అవి ఏవి కూడా ప్రస్తుతానికి 30% కన్నా గ్యాప్ లో లేవు. అంటే ఇంకా కొద్దిగా తగ్గితే కానీ అట్రాక్టివ్ గా కావని చెప్పడం ఒకటే నా ఉద్దేశం. రైట్ సార్. సార్ కిషన్ గారు కాల్ చేస్తున్నారు సార్, కాలర్ కరీంనగర్ నుంచి. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. నమస్కారం అండి ప్రసాద్ గారు. నా దగ్గర యూనివర్సల్ కేబుల్ ఉన్నాయి 610లో. రిజల్ట్ బాగున్నా వీక్ అవుతుంది, లాంగ్ లో ఉంచుకోవాలా ఎగ్జిట్ కావాలా సార్? ఇంకొకటి యూనివర్సల్ కేబుల్ యూ ఫర్ ఉత్తరప్రదేశ్. ఇంకొకటి సార్ సుదర్శన్ కలర్ అనేది కొద్దిగా లాస్ లో ఉన్నాను, ఉంచుకోవాలా ఎగ్జిట్ కావాలా? యూనివర్సల్ కేబుల్ గురించి చూద్దామండి ముందు ఒకసారి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మా కంప్యూటర్ లో కూడా కొద్దిగా మొరాయిస్తూ ఉంటాయి. ఇప్పుడు వచ్చిన డేటా వచ్చిన చూడండి స్క్రీన్ మీద. అది గ్రోత్ లో ఉన్న మాట కరెక్ట్ అండి. ఇప్పటికి కూడా ప్రస్తుతం మీరు చెప్పిన మాటలు అన్ని కరెక్ట్. కంపెనీ బాగుంది, రేటు తగ్గుతుంది. రేటు తగ్గుతుంటే మనం కంగారు పడాలా అంటే కంగారు పడాల్సిన అవసరం ఉండదు. సాధారణంగా మీరు బాగా గ్యాప్ లో ఉండి కొనుక్కుంటే, అంటే మీరు అనుకుంటున్న ప్రైస్ ఎక్కడెక్కడ ఉండి ఇక్కడ ప్రైస్ మార్కెట్ లో ప్రైస్ ఉండి కొనుక్కుంటే బాధపడక్కర్లా. కానీ మీరు దురదృష్టవశాత్తు కొనుక్కున్న తర్వాత రేటు తగ్గితే ఇప్పుడు చూడవలసిన ఇప్పుడు తగ్గిన తర్వాత కూడా దానికి 15% గ్యాప్ ఉంది. అంటే ఒక రకంగా అది గ్రోత్ లో ఉన్నప్పటికీ కూడా ఆ ప్రైస్ అంతా ఆల్రెడీ అంతకు ముందే ఉండటం మూలంగా ఇప్పుడు పెద్దగా స్కోప్ కనపడటం లేదు. అందువల్ల ఈ కంపెనీ కొనుక్కుని ఉంచుకోవాలంటే దీనికన్నా చాలా కంపెనీలు
ఇవాళ ప్రోగ్రామ్ లో కూడా వీలైతే మనం చర్చిద్దాం. చాలా కంపెనీలు ఇంతకన్నా మెరుగైన కంపెనీలు అందుబాటులో ఉన్నప్పుడు ఈ కంపెనీనే అట్టు పెట్టుకోవాల్సిన అవసరం లేదు అని నా యొక్క ఫీలింగ్ అండి. రైట్ సార్. నెక్స్ట్ కాలర్ శ్రీకాంత్ గారు ఆదిలాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ చెప్పండి. ప్రెసెంట్ రేట్ లో ఐటీసీ, విప్రో, జియో ఫైనాన్స్ షేర్ తీసుకోవచ్చా? ఇంకేమైనా తగ్గుతాయా సార్ ఇవి? అది తగ్గుతాయా ప్రెసెంట్ అంటే మీరు కొనాల్సిన ట్రేడింగ్ కోసం అండి, ఇన్వెస్ట్మెంట్ కోసమా? ఇన్వెస్ట్మెంట్ కోసం సార్. ఇన్వెస్ట్మెంట్ కోసమే కదా? అవును సార్. ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే ఇప్పుడు ఇవాళ తగ్గుద్దా రేపు తగ్గుద్దా అని ఆడటం అనవసరం ఉండకూడదు. ఎందుకంటే మార్కెట్ ని మనం నిర్ణయించే కెపాసిటీ మనం అందరం కలిపి మూట కట్టుకున్నా కూడా రాదు. ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు మనకు ఒక అంచనా ఉండి అంచనా కన్నా తక్కువ ఉంటే కొనుక్కోవటం, లేకపోతే దూరంగా ఉండటం. ఐటీసీఏ కనుక చూసినట్లయితే ఇప్పుడు దాదాపుగా 30% గ్యాప్ ఉందండి. ఈ కంపెనీ విపరీతంగా తగ్గడానికి కారణం ఏంటంటే అందరికీ తెలిసిందే, సిమ్ ట్యాక్స్ అనే బడ్జెట్ లో విపరీతంగా ట్యాక్స్లు పెట్టడం మూలంగా ఒకేసారి పడిపోయింది బడ్జెట్ తర్వాత. ఆ తర్వాత ఇంకా తట్టుకోలేకపోయింది, ఎందుకంటే మార్కెట్ లో కొద్దిగా గొప్ప సపోర్ట్ రాలేదు కాబట్టి. మార్కెట్ లో సపోర్ట్ కనుక వస్తే మొన్నటి వరకు నెగిటివ్ గా మాట్లాడిన ప్రజలందరూ కూడా ఏం చేస్తారంటే దీనికి ఇంకా ఎఫ్ఎంసీజీ ఉంది, ఇంకా రకరకాల క్లోతింగ్ బిజినెస్ ఉంది, అన్ని ఉన్నాయి కాబట్టి ఐటీసీ ఈజ్ మేజర్ కంగ్లామరేట్ కాబట్టి దాని మీద కంగారు పడక్కర్లేదు. అందరూ మరి కొంట కూడా మొదలు పెడతారు. 4 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్, ఒకప్పుడు 6 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ. సో దీని గురించి కంగారు అనవసరం. ఎట్టి పరిస్థితుల్లో కొనుక్కోవాలనుకుంటే ధైర్యంగా ఇప్పుడు కొనుక్కోవచ్చు. రెండోది విప్రో అన్నారు. విప్రో గురించి ఇప్పుడే ఇంతకు ముందే మనం మాట్లాడటం జరిగిందండి. అంటే సాఫ్ట్వేర్ కంపెనీల గురించి. ఈ కంపెనీలు బాగానే ఉన్నాయి. విప్రో కూడా ఇప్పటి వరకు రిజల్ట్స్ బాగానే ఉన్నాయి. మామూలుగా అయితే నేను దాన్ని కొనుక్కోమనే చెప్పాలి, కానీ దాన్ని కొనుక్కోమని చెప్పలేకపోవడానికి కారణం ఏంటంటే యాంథ్రోపిక్ ఏజెంటిక్ మోడల్ తెచ్చిన తర్వాత బిజినెస్ అంతా కూడా కొద్దిగా షాటర్ అవుతుంది, అంటే కొద్దిగా డీస్టెబిలైజ్ అవుతుంది. అందరూ పోతారని ఎవరో చెప్పం, ఖచ్చితంగా ఈ కంపెనీ ఉంటది. కానీ ఆ రిస్క్ మనం తీసుకోవాలా వద్దా అంటే ఆ రిస్క్ మనం ప్రమోటర్ల అయితే తప్పదు, కానీ ఇన్వెస్టర్లు అయితే మాత్రం 100 కవిది కంపెనీలు అందుబాటులో ఉంటే వై షుడ్ యు గో ఓన్లీ ఇంటూ విప్రో విచ్ హస్ క్యారీడ్ సమ్ రిస్క్? అది అంత మంచి పద్ధతి కాదు. అయినా కానీ సాఫ్ట్వేర్ లో నాకు ఎక్స్పోజర్ లేదు కొనుక్కుంటానంటే విప్రో ఇప్పుడు కొనుక్కోవచ్చు అంటే నా లెక్క ప్రకారం కొనుక్కోవచ్చు, ప్రొవైడెడ్ 25%, 26% మాత్రమే నా లెక్క ప్రకారం డౌన్వర్డ్ రివైజ్ ఫేర్ ప్రైస్ గ్యాప్. మామూలుగా ఫేర్ ప్రైస్ మాకు ఎక్కువ ఉండిందండి, కానీ తగ్గించడం జరిగింది. ఎందువల్లంటే యాంథ్రోపిక్ వచ్చిన తర్వాత మొత్తం సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో అందరికీ తగ్గుతాయి, ఒకరికే తగ్గుతాయి అని కాదు. అందువల్ల కొద్దిగా స్కోప్ తగ్గించాలి కాబట్టి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ మొత్తాన్ని కొద్దిగా డౌన్ గ్రేడ్ చేసాం. అలా డౌన్ గ్రేడ్ చేస్తే 271 ఇస్ అ ఫెయిర్ వాల్యూ. ఇప్పుడు 214 to 215 రేంజ్ లో ఉంది కాబట్టి కొనుక్కోవచ్చు అంటే ఆ 25% చాలంటే కొనుక్కోవచ్చు అండి. రైట్ సార్. నెక్స్ట్ కాలర్ నాగేశ్వరరావు గారు గుంటూరు నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే సార్. నమస్తే అండి. మా దగ్గర జిఎస్కే ఫార్మా 50 షేర్లు ఉన్నాయండి. లేటెస్ట్ రిజల్ట్స్ ప్రకారం ఫెయిర్ ప్రైస్ చెప్పగలరు? ఒక నిమిషం, గ్లాక్సోస్మిత్క్లైన్ కదా? జిఎస్కే ఫార్మా సార్. అదే గ్లాక్సోస్మిత్క్లైన్ అండి. గ్లాక్సోస్మిత్క్లైన్. అదే అది ఇప్పుడు చూడండి ఒకసారి స్క్రీన్ మీద మీకు డేటా చూపిస్తున్నాను. ఆ కంపెనీ 33% గ్యాప్ ఉందండి. అందులో కంపెనీలో పేరు పెట్టడానికి కానీ తప్పు పట్టడానికి కానీ అవకాశం దాదాపు ఏమీ లేని కంపెనీ. మీకు ఒక ఆలోచన రావచ్చు, ఈ మధ్య బాగా పెరిగింది కదా ఇంకా ఉంచుకోవాలా ఇంకా కొనుక్కోవచ్చా అంటారు. పెరిగిందా తగ్గిందా అనేది పక్కన పెట్టినది. టెంపరీగా కొద్దిగా పెరగడం తగ్గడం ఎప్పుడైనా జరుగుతూ ఉంటాయి. పైగా 2300 నుంచి 2600 కంటే ఒక 10% పెరిగింది. అది పెద్ద పెరుగుదల కాదు. ఎందువల్లంటే ఫార్మాస్యూటికల్స్ కి టారిఫ్ గురించి ఉన్న భయాలన్నీ తొలగిపోయిన తర్వాత ఇండియాలో ఉన్నటువంటి ఫారిన్ కంపెనీ, అది ఇండియాలో ఉన్న ఫారిన్ కంపెనీ. ఈ ప్రమోటర్ 75% హోల్డ్ చేస్తున్న ఈ కంపెనీ ఫారిన్ కంపెనీ కింద అమెరికా పరిగణించదు ఒకటి. రెండవది వేరే టారిఫ్ అన్ని కూడా తగ్గించి 18% కి తీసుకొచ్చారు కాబట్టి ఇబ్బంది ఏమీ ఉండదు. అందువల్ల ఈ కంపెనీకి ఉన్న గ్రోత్ ప్రకారం చూస్తే అన్ని రకాల బాగున్నాయి. సేల్స్ పెరుగుతున్నాయి, మీరు చూస్తే 3800 crores వచ్చింది. అలాగే ఎబిటా పెరుగుతా ఉంది, ప్రాఫిట్ పెరుగుతా ఉంది, వాళ్ళు కట్టిన ట్యాక్స్ పెరుగుతా ఉంది. ప్రాఫిట్ మార్జిన్ కూడా చూస్తే ఇప్పుడు వరకు లేనంత 26.86% మార్జిన్ ఉంది. ఇంతకన్నా మంచి కంపెనీ దొరకడం కష్టం. దీని యొక్క పిఈ రేషియో గురించి కంగారు పడదు, ఎందుకంటే ఫారిన్ కంపెనీలు ఎప్పుడు కూడా పిఈ రేషియో అసలు కన్సిడరేషన్ లో తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందువల్లంటే ఆ కంపెనీకి తిరుగులేని ఆధిపత్యం వాటి బిజినెస్ సెగ్మెంట్ లో ఉంటుంది. అందువల్ల నా లెక్క ప్రకారం 3500 దగ్గర దాదాపుగా 3454 దగ్గర ఫెయిర్ వాల్యూ ఉంది. ఇప్పుడున్న ప్రైస్ తో చూస్తే 33% గ్యాప్ ఉంది. కళ్ళకద్దుకుని లక్షణంగా కొనుక్కోవచ్చు, ధైర్యంగా నిద్రపోవచ్చు. రైట్ అండి. నెక్స్ట్ కాలర్ సత్యనారాయణ గారు రాజమండ్రి నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. హలో. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. సార్ నమస్తే అండి. పాలిమేట్ బాగా తగ్గిపోతుంది, దాని గురించి చెప్తారండి? ఏ కంపెనీ అండి? పాలిమేట్ అండి. పాలిమేట్ పాలిమేడ్ అనేది
మీరు గుర్తుంచుకోవాల్సింది ఎప్పుడు కూడా పాలిమెడిక్యూర్ అనేది యాక్చువల్ గా అదే ఫార్మసీ అది మెడికల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీ అండి. వాళ్ళు ఈ మధ్యన చేసిన ఒక ఎక్విజిషన్ మూలంగా ఆ బ్రహ్మాండమైన ఎక్విజిషన్ చేసినా కానీ జనరల్ గా మార్కెట్ ఎలా ఉంటుందంటే ఎప్పుడు కూడా ఏదైనా కొత్తది ఎక్వైర్ చేస్తే దాన్ని నిజంగా కొనగలరా, వీళ్ళకి అంత కెపాసిటీ ఉందా, వేరే దేశాల్లో ఉన్న కంపెనీలో ఉన్న టెక్నాలజీని సీమ్లెస్ గా ఇంటిగ్రేట్ చేసుకోగలరా అని భయాందోళనలు ఉంటాయి. అటువంటి భయాందోళనలు వచ్చినప్పుడు అందరూ కూడా భయపడిపోవడం జరుగుతుంది. ఆ కంపెనీ ఇప్పటికీ కూడా గ్రోత్ లో ఉంది. కొద్దిగా తగ్గిన మాట కరెక్ట్, మార్జిన్ అంత మాత్రం విపరీతంగా తగ్గిందంటే డేటా చూపిస్తాను చూడండి. ఆ కంపెనీకి ఉన్నటువంటి ప్రాఫిట్ ఆఫ్టర్ టాక్సెస్ PAT అని కాలం కనపడుతుంది స్క్రీన్ మీద. అంతకుముందు 294 crores ఉంటే ఇప్పుడు కూడా 347 crores. ఎప్పుడుతో చూస్తే తగ్గింది, 360తో పోలిస్తే తగ్గింది. 360 నుంచి 347 13 కోట్లు తగ్గితే అంటే దాదాపుగా 60 కోట్లంత ప్రాఫిట్ పెరిగి 13 కోట్లు తగ్గితే మొత్తం తగ్గిపోయింది అనుకోవడం అనేది అది మంచి పద్ధతి కాదు. అలా అనుకోకూడదు. ఈ కంపెనీ తగ్గినంత కొద్దికి ఇంకా అట్రాక్టివ్ గానే కనపడుతుంది. ఎప్పుడు మనకి అట్రాక్టివ్ కాదు అంటే ఒకవేళ రేపొద్దున్న ఏదైనా స్కామ్ ఏదైనా బయటపడటం కానీ, వాళ్ళు చేసినటువంటి కార్పొరేట్ గవర్నెన్స్ లో ల్యాబ్స్ ఉంది, వాళ్ళు ఏదో దొంగ లెక్కలు దాచారు అని అనుకుంటే తప్పిదే. అటువంటి ప్రమాదం ఉన్నదని భయపడితే కొనకూడదు. కానీ భయాలకు అర్థం లేదు. ఎప్పుడు భయం ప్రకారం మార్కెట్లో ఇన్వెస్ట్ చేయకూడదు, వాస్తవాన్ని ప్రకారం చేయాలి. మనకి తెలిసిందే వాస్తవం, తెలియంది భయమే. మనకి తెలిసిన వాస్తవం ప్రకారం చూస్తే మాత్రం ఈ కంపెనీ ఖచ్చితంగా కొనుక్కోగలిగిన కంపెనీ, కొనుక్కుంటే ధైర్యంగా ఉంచుకోగలిగిన కంపెనీ. రోజు ప్రైస్ ఇంకా చూసి మనం మార్చలేమని తెలిసినా రోజు ఒకసారి బాధపడదాం అనుకుంటే ఎవరో బాగుచేయలేరు. కానీ దాన్ని పక్కన పెట్టేసి ఒక నెల రోజులు అయిపోయినా చూసుకుందాం అనుకోండి, నా లెక్క ప్రకారం 54% ఇంకా గ్యాప్ ఉంది పెరగడానికి. సో ఇట్టి పరిస్థితుల్లో కూడా కంగారు పడక్కర్లేదు. దిస్ ఇస్ ఎ గుడ్ కంపెనీ. మీరు కొనుక్కున్న కంపెనీ మంచిది, ఆ కంపెనీ ఆపరేషన్స్ బాగున్నాయి. ఓన్లీ దీనికి కావాల్సింది వాళ్ళు చేసిన ఎక్విజిషన్స్ మూలంగా రాబోయే రోజుల్లో ఆ రిజల్ట్స్ కనపడిన రోజున ఈ తగ్గిన దానికన్నా కూడా డబుల్ పెరిగే అవకాశాలు ఉంటాయి. అందువల్ల డోంట్ బి వరీడ్ అబౌట్ ఇట్. ప్రపంచంలోని అన్ని స్టాక్ మార్కెట్లలో కరెక్షన్ రాబోతుంది అని చాలా మంది చెప్తున్నారు. సో మరి అలాగే అమెరికా అలాగే ఇరాన్ మధ్య యుద్ధం వాతావరణం ముదురుతుంది అని కూడా చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో వాటిని పరిగణలోకి తీసుకోవాలా లేక పట్టించుకోవాల్సిన అవసరం లేదు అంటారా? ఎప్పుడు కూడా భయానికి అర్థం ఉండదండి. ఎక్కువ మందికి ఎలా ఉంటుందంటే ఈ ర్యాలీలో అంటే అమెరికాలో ఉన్న మిగతా దేశాల్లో వచ్చినటువంటి స్టూపెండస్ ర్యాలీ విపరీతంగా మార్కెట్లు పెరిగిపోయినప్పుడు మిస్ అయిపోయిన వాళ్ళు కొంతమంది ఉంటారు, లేదా ఇంకా పెరుగుతుందని చెప్పడానికి ధైర్యం లేని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళ మనసులో ఉన్న కోరికని వాళ్ళ యొక్క ప్రొజెక్షన్ లాగా చెప్పడానికి ట్రై చేస్తారు. అటువంటిది కారణం లేకుండా కేవలం భయంతో చెప్పేవాళ్ళు తెలివైన ప్రొఫెషనల్ అయినా తెలివిలేని ఇన్వెస్టర్ అయినా కానీ ఇద్దరూ సమానమే. ఎప్పుడు కూడా భయం లేకుండా, భయం అనేది కారణం లేకుండా చెప్పకూడదు. ఊరికే డూమ్స్ డే ప్రొడిక్షన్ చేస్తే ఫస్ట్ హెడ్లైన్స్ వస్తాయి, యూట్యూబ్ లో కానీ ఎక్కడైనా కనుక పెడితే సోషల్ మీడియాలో పెడితే వ్యూస్ విపరీతంగా వస్తాయి. దానికోసం మార్కెటింగ్ చేసుకోవడానికి తప్పితే నాకు తెలిసేది అలాంటి రీజన్ నాకు కనపడటం లేదు. ఇకపోతే అమెరికా ఇరాన్ యుద్ధం అన్నారు. అమెరికా మనకి మిత్రదేశమే, ఇరాను మనకి మిత్రదేశమే. ఇరాన్ లో మనకి ఏమో ఇంట్రెస్ట్ ఉందా అంటే మొన్నటి వరకు చాబహార్ పోర్ట్ లో ఇండియా ఇన్వెస్ట్ చేసింది. అమెరికా ఆంక్షలు పెట్టిన తర్వాత ఇరాన్ లో పెట్టినటువంటి పెట్టుబడి మొత్తాన్ని కూడా భారత ప్రభుత్వం రైట్ ఆఫ్ చేసుకోవడానికి రెడీగా ఉండి రైట్ ఆఫ్ చేసుకున్నట్టుగా కూడా న్యూస్ వస్తున్నాయి. అంటే ఇరాన్ మన మీద బాంబు వేసే అవకాశం లేదు. ఎంత అవకాశం ఉన్నా, ఎందుకంటే అమెరికన్ బేస్లు ఏమి మనకి ఇండియాలో లేవు, ఇండియన్ కంటింజెంట్ లో లేవు. అలాగే అమెరికా ఏమైనా మన మీద వస్తుందంటే అది అవకాశం లేదు. అమెరికాకి ఇరాన్ చాలా చిన్న దేశం, సరిగ్గా వారం రోజుల్లో మొత్తం తుడిచిపెట్టగలిగిన దేశం. కాబట్టి అమెరికా ఇరాన్ మధ్యన యుద్ధం వస్తే ఇరాన్ అమెరికన్ బేస్ ఉన్న పక్కన ఖతార్లోనో ఇంకో మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లోనో ఇంకెక్కడన్నా బాంబులు వేస్తున్నావు కానీ మన మీదకి రావు. అందువల్ల మనకేమైనా ఇబ్బంది వస్తుందా అమెరికాకి ఇరాన్ యుద్ధం వస్తే? జనరల్ గా సెంటిమెంట్ వీక్ అయిపోయి మార్కెట్లు తగ్గితే మీకు ధైర్యం ఉండి లాంగ్ టర్మ్ ఫోకస్ ఉండి మార్కెట్లు కలకాలం ఉంటాయి, మనం చచ్చిపోయినా కనుక మనం తెలుసుకుంటే మనం కొనుక్కోవడానికి అవకాశం వస్తుందని ఆనందపడాలి. అందువల్ల అమెరికా ఇరాన్ యుద్ధం మనకు రాదు. రెండవది, కారణం లేకుండా భయపెట్టే వాళ్ళ ఫోర్కాస్ట్ ప్రకారం మనం కన్సిడర్ చేయటం, భయపడటం అనవసరం. మార్కెట్ లో కలకాలం ఉందాం అనుకోవాలి. మార్కెట్ లో మనం ఎప్పుడు మంచి కంపెనీలోనే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకోవాలి. మీకు కనుక భయం వేసి ఒకవేళ ఇటువంటి పరిస్థితి ఏదైనా వస్తే నా దగ్గర ఉన్న కంపెనీలో మంచి కంపెనీలు లేకపోతే బాగా పడిపోతాయని భయం కనుకుంటే మీకు అంతకు ముందు చెప్పినట్టుగా ఇక్కడ స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి ఫోన్ చేసినా లేకపోతే ఈమెయిల్ చేసి కనుక మీ పోర్ట్ఫోలియోలు షేర్ చేస్తే మా టీం మీకున్న కంపెనీల్లో మా ఉద్దేశం ప్రకారం చెత్త కంపెనీలు ఏవో చెప్పడం జరుగుతుంది మొహమాటం లేకుండా. ఆ కంపెనీలన్నీ అమ్మేసుకుని వచ్చిన డబ్బుల్ని మంచి కంపెనీలు పెట్టుకునే సూచనలు కూడా చేయడం జరుగుతుంది ఉచితంగా ఆంధ్రజ్యోతి ప్రేక్షకుల కోసం. అలా కనుక చేసుకుంటే మీకు ఓవర్ నైట్ ఏమొస్తుంది, నాకున్న కంపెనీలన్నీ మంచివే, యుద్ధం రానివ్వండి, వాన రానివ్వండి, వరదలు రానివ్వండి, నాకేం సంబంధం లేదని ధైర్యంగా నిలకడగా ఉండగలుగుతారు. అలా చేయకుండా భయపడుతూ ఉంటే మిమ్మల్ని భయపెట్టడానికి వందలు వేల మంది తయారవుతారని గుర్తుంచుకోండి. రైట్ సార్. సార్ కాలర్ రెడీగా ఉన్నారు, మధు గారు బెంగళూరు నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి.
సార్ ఐటీసీ హోటల్ 230 ఉన్నాయి సార్, ఎయిర్టెల్ వచ్చి 2100 లో ఉన్నాయి సార్. ఈ రెండు గురించి చెప్పండి సార్. ఐటీటీ హోటల్స్ అనేది యూజువల్ 1 year క్రితమే సెపరేట్ గా వచ్చిన కంపెనీ. అంటే అంతకు ముందు నుంచి లేదు అని కాదు, ఐటీసీలో పార్ట్ గా ఉన్న కంపెనీ, బయటకు వచ్చిన కంపెనీ. ఈ కంపెనీ యొక్క పనితీరు బాగుంటుందంటే కంపెనీకి వాళ్ళు కొత్తగా వచ్చిన కంపెనీ కాదు కాబట్టి పనితీరు బాగుండకుండా ఉండే ఛాన్స్ లేదు. కానీ ఎప్పుడు కూడా మీరు గమనించాల్సిందంటే ఎవరైనా సరే కొత్త పబ్లిక్ ఇష్యూ కానీ లేదా ఉన్న దానిలో డైవర్స్మెంట్ కానీ చేసి ఇన్వెస్టర్స్ కి షేర్ ఇద్దాము అనుకుంటే వాళ్ళకి కూడా డబ్బు మీద కోరిక ఉంటుంది, మీలాగా నాలాగానే. అందువల్ల వాళ్ళు ఏం చేస్తారు, మార్కెట్ ఎంతవరకు భరించగలదో గమనించి దాదాపుగా ఫుల్ ప్రైస్ ఉండేట్టుగానే మార్కెట్లో రేటుకి ఇష్యూకి వస్తారు. అంతేగాని మనందరి కోసం చౌకలో ఇద్దామనే కోరిక ఎవరు ధర్మాత్మం ఉండరు. అందువల్ల ఈ కంపెనీ వచ్చినటువంటి ప్రైస్, మొట్టమొదటిలో వచ్చిన ప్రైసు కొద్దిగా ఎక్కువే కాబట్టి ఫెయిర్ ప్రైస్ అనేది దాదాపుగా దాని దగ్గరలోనే ఉంటుంది. ఇప్పుడు చూస్తే ఉన్న వర్కింగ్స్ ప్రకారం చూస్తే 180 రూపీస్ ఫెయిర్ ప్రైస్ మార్కెట్ ప్రైస్ ఉంటే 200 రూపీస్ దగ్గర ఫెయిర్ ప్రైస్ ఉంది. అంటే చాలా తక్కువ గ్యాప్ ఉంది. కాబట్టి ఆ కంపెనీ ఇన్వెస్ట్మెంట్ గా ఉండదగిందా అంటే నా ఉద్దేశం ప్రకారం దురదృష్టవశాత్తు కాదు. కాబట్టి ఈ కంపెనీ కన్నా హోటల్స్ లోనే ఉండాలంటే హోటల్స్ ఇండస్ట్రీలోనే మిగతా కంపెనీలు ఉన్నాయి, అదేదన్నా చూసుకోండి. లేకపోతే మీరు రెండోది ఎయిర్టెల్ అన్నారు, భారతీయ ఎయిర్టెల్ అనేది చూసినట్లయితే కంపెనీ గ్రోత్ లో ఉందా లేదా అంటే తాటికాయ అంత అక్షరాలతో మీ స్క్రీన్ మీద చూడండి, నో గ్రోత్ అని కనబడుతుంది. కాబట్టి ఈ కంపెనీ ఉంచుకోవాలా? మీకు ఈ రెండు కంపెనీలు పెద్ద ప్రమోటర్లు, పెద్ద కంపెనీలు అపోహలో కొని ఉండొచ్చు. ఎంత పెద్ద కంపెనీ అయినా దానికి ఆపరేషన్స్ బాగాలేకపోతే మా ఉద్దేశం ప్రకారం చిన్న చితక పనికిరాని కంపెనీతో సమానంగా లెక్కేస్తాం. ఎందుకు అంటే అదే కంపెనీ వచ్చే క్వార్టర్లోనో ఆ తర్వాత క్వార్టర్లోనో అమోఘమైన పనితీరు కనబడిస్తే ఏ మాత్రం మొహమాటము సిగ్గు లేకుండా మళ్ళీ ఆ కంపెనీలో మళ్ళీ కొనుక్కోవడం కూడా ముందుకు వస్తాం. మనము స్మాల్ ఇన్వెస్టర్స్, మనం కంపెనీ ద్వారా లాభం పొందటానికి, అందులో షేరు ద్వారా లాభం పొందడానికి వచ్చాం కానీ కంపెనీ నడపడానికి కాదు. కాబట్టి లాంగ్ టర్మ్ ప్రాస్పెక్ట్స్ కంపెనీని కొనుక్కునే వాళ్ళకి, అంటే కంపెనీ మొత్తాన్ని కొనుక్కుందాం, బిజినెస్ కొనుక్కుందాం అనుకునే వాళ్ళకి, మీకు నాకు సెయిల్ విత్ ద విండ్. ఇప్పుడు మార్కెట్ లో ఆపరేషన్స్ కనుక బాగుండి రిజల్ట్స్ బాగుంటే కొనుక్కోవాలి, లేకపోతే దూరంగా జరగాలి. అదేమీ తప్పు కాదు. మనం ఒకళ్ళం తక్కువ చేసి ఆలోచించుకోవాల్సిన అవసరం కూడా లేదు. సో దట్స్ అవర్ యాటిట్యూడ్. నా లెక్క ప్రకారం రెండు కంపెనీలు కూడా మీకు సూటబుల్ కాదు. రైట్ సార్. నెక్స్ట్ కాలర్ కరుణాకర్ గారు వరంగల్ నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. నమస్కారం సార్. నమస్తే సార్, నాకు రిలయన్స్, ఇన్ఫోసిస్ ఉన్నాయి. అయితే నేను క్రాప్ లోన్ చెప్పాలంటే ఇంకెళ్ళి ఏది నేను ఎగ్జాక్ట్ అయిపోవాలి? ఏమన్నా నాకు రిలయన్స్ ఉన్నాయి, ఇన్ఫోసిస్ ఉన్నాయి, ఏమన్నా క్వశ్చన్ అర్థం కాలేదండి. క్రాప్ లోన్ కట్టడానికి డబ్బులు కావాలి సార్, నేను ఇంకెళ్ళి అమ్మాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి అమ్మాలి అనుకుంటే మీకు కారణం డబ్బులు అవసరం కాబట్టి ఏదైనా అమ్ముకోవాలండి. మీకు వచ్చే ఈ డబ్బులు తీసుకెళ్లి వేరే ఎక్కడైతే ఇన్వెస్ట్ చేస్తారో అక్కడ మంచి అవకాశాలు ఉంటే ఏదైనా అమ్ముకోవాలి. అవసరాన్ని మించినటువంటి ఇన్వెస్ట్మెంట్ ఉండకూడదు, ఒకటి నెంబర్ 1. రెండవది ఈ రెండు ఉన్నాయి, రెండిట్లో ఏదో అమ్ముకోవాలంటే మీకే స్క్రీన్ మీద డేటా చూపిస్తున్నాను చూడండి. రిలయన్స్ బ్రహ్మాండంగా ఉంది పెర్ఫార్మెన్స్, ఇన్ఫోసిస్ కూడా బాగానే ఉంది. రిలయన్స్ లో చూస్తే ఇంకా 35% పెరగడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి రిలయన్స్ అమ్మితే మీరు బహుశా కోల్పోయేటువంటి అప్సైడ్ ఎంత అంటే అంత. ఇన్ఫోసిస్ కూడా చూపిస్తాను మీకోసం. ఇన్ఫోసిస్ చూస్తే అది కూడా మంచి కంపెనీ, గ్రోత్ లోనే ఉంది. దానికి 26% పెరగడానికి ఛాన్స్ ఉంది కొత్త అంచనాల ప్రకారం. ఒకవేళ కనుక ఏదైనా ఒకటి అమ్మితే నాకు డబ్బులు సరిపోతాయి అనుకుంటే కనుక నేను మీ పొజిషన్ లో ఉంటే కళ్ళు మూసుకుని ఇన్ఫోసిస్ అమ్ముకుని ఆ డబ్బులతో నా అవసరం గడుపుకుంటాం. రైట్ సార్. నెక్స్ట్ కాలర్ కృష్ణారెడ్డి గారు నెల్లూరు నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే సార్. నా దగ్గర టెక్ మహేంద్ర షేర్లు ఉన్నాయి, అవి ప్రజెంట్ రేట్ లో అమ్ముకోవచ్చా లేకపోతే ఉంచుకోవచ్చు సార్? మీరు భయంతో అడుగుతున్నారు ఈ ప్రశ్న. ఏదో అంత టెక్నాలజీ పడిపోతాయి అంటున్నారు కాబట్టి ఎప్పుడు భయానికి లోను కాకుండా ఉండాలండి. ఎందుకంటే మన షేర్లు కొనుక్కున్న తర్వాత మన కోసమే కంపెనీ పనిచేయదు, మన కోసమే కంపెనీ పడిపోదు. అన్ని కంపెనీలకి కష్టం వస్తే ఈ కంపెనీ కూడా వస్తుంది. అన్ని కంపెనీలకి కష్టం తొలగిపోయినప్పుడు ఈ కంపెనీ కూడా తొలగిపోతుంది. ఈ కంపెనీ తనకున్న పరిధిలో తనకున్నటువంటి వాస్తవిక పరిస్థితి ప్రకారం బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఇప్పటికి కూడా గ్రోత్ లోనే ఉంది కాబట్టి భయపడక్కర్లా. దీన్ని కూడా మిగతా టెక్నాలజీ కంపెనీలతో పాటు దీనికి కూడా ఫెయిర్ వాల్యూ తగ్గించి మేము ఆశలు కొద్దిగా తగ్గించుకున్నాం. అయినా కూడా ఆ తగ్గించిన రేటు ప్రకారం చూస్తే కూడా 1925 రూపీస్ ఉండాలి. దాని యొక్క ఫెయిర్ వాల్యూ ఇప్పుడు కేవలం మార్కెట్ వాల్యూ 1534 ఎంత ఉంది, అంటే 25% అప్ సైడ్ ఉంది. కాబట్టి అమ్మాలా అంటే ఒక రకంగా హాస్యాస్పదం. అమ్మకూడదు, అమ్మ రాదు, ఎట్టి పరిస్థితిలో ఉంచుకోవాలి. ఇంకా ఇంతకన్నా డ్యామేజ్ జరిగే అవకాశం, ఇంతకన్నా వచ్చే నెగిటివ్ న్యూస్ ఏమీ లేదు. కాబట్టి ఇక్కడ నుంచి పెరగడానికి అవకాశం ఎక్కువ, తగ్గడానికి అవకాశం బాగా తక్కువ. అటు ఇటు మనం గ్యారంటీలు ఎవరూ ఇవ్వలేము. కానీ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే
అవకాశాలు బట్టి మార్కెట్ సిచ్యువేషన్ బట్టి అర్థం చేసుకుంటే ఈ టైంలో భయపడటం అనేది చాలా చాలా హాస్యాస్పదం. దయచేసి తొందరపాటు చర్యలో అమ్మకండి. ఎక్కువ మంది ఇన్వెస్టర్లు చేసే పొరపాటు అదే. భయం రాగానే ఏ రేటు ఉన్నా అమ్ముతారు. అలా చేయకూడదు. ఆశ పుడితే ఎంత రేటు ఉన్నా కొంటారు. అలా అసలే చేయకూడదు. సో దయచేసి అమ్మటానికి మాత్రం దూరంగా ఉండండి. రైట్, థ్యాంక్ యూ సార్. ఈ రోజు మార్కెట్స్ కి సంబంధించి మీ విశ్లేషణ తెలియజేసినందుకు. ఇవి ఏబిఎన్ బిజినెస్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏబిఎన్.